వింటున్నారు. మీరేం చెప్తారు? ఒక విశ్లేషకులుగా మీరు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఈ మార్పులు చేర్పులు అనే అంశాన్ని. అందుగారు మీకు కాంగ్రెస్ ప్రతినిధి కాల్వ సుజాత గారికి, అట్లాగే నరేష్ గారికి, టిఆర్ఎస్ ప్రతినిధి, అట్లాగే అంజపూర్ శ్రీనివాస్ గారికి, మన న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం. ఎప్పుడు కూడా పాలకులు ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి మరొక సమస్యను నువ్వు తీసుకుంటారు. అంటే చర్చ పక్కదారి పెట్టిస్తుంటారు. అది కేసీఆర్ గారు కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, ఏ ప్రభుత్వం ఆయన ఏం చేస్తుంది, ఏ పార్టీ కూడా ఏం చేస్తుంది అంటే అప్పుడు రగులుతున్న సమస్యను పక్కదారి పెట్టించడానికి కొన్ని సమస్యలు చేస్తుంటారు. ఎప్పుడు ఏమంటారంటే పార్టీలు అశాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, పార్టీలు మారినప్పుడల్లా, ప్రభుత్వానికి వచ్చినప్పుడు ప్రతిసారి కొత్త సంగతి తీసుకురావచ్చు, కాదట్లేదు. ప్రతిసారి కూడా కొత్తగా పాత ఏరిని తుడిచేసి కొత్తవి చేస్తామని తప్పు ఉంటుందండి. ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు 3 ప్రకటించారు. ఒకటేమో లోగో గురించి ఆలోచిస్తామన్నారు, ఒకటి పాట గురించి అన్నారు, మూడోదేమో మనకు వచ్చే మన తెలంగాణ తల్లి విగ్రహం గురించి అన్నారు. అందుకని చర్చ వచ్చింది. లేకపోతే చర్చ ఎందుకు వస్తుంది అఫీషియల్ గా అని వెనక్కి పోయారు. అది మంచిదే. నా ఉద్దేశం అంటే ఆ 2 వాయిదా వేయడం మంచి పని చేశారు అంటున్నాను. రెండో చట్టం ఉంది, 1950 చట్టం అండి. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ఆ చట్టాన్ని అతిక్రమించి మనం ఎవరేం చేయలేదు. కానీ గతంలో చాలా వివాదాలు ఇవాళ రాష్ట్ర గీతమే కాదు, రాష్ట్రాన్ని కాదు, దేశంలో కూడా వివాదాలు వచ్చినాయి. ఆనంద్ గారు, గతంలో మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో అసలు జాతీయ గీతంగా జాతీయ గేయంగా ఏది తీసుకుందాం అన్నట్టు జనగణమనకు వందే మాతరానికి పోటీ వచ్చినప్పుడు కూడా చాలా చర్చించి తీసుకున్నారు. జనగణమనాన్ని అవమానించడం కాదు, జనగణమనంలో మన దేశంలోని ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 4-5 రాష్ట్రాలు కలిపి ద్రవిడ అని ఒక్క మాట కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. మన మనోభావం దెబ్బతిన్నాయి కాదంటలేదు. వందే మాతరం వస్తే ముస్లింలకు వ్యతిరేకమని, వందే మాతరం అంటే విగ్రహాలను ఆరాధించారని చెప్పి, వాళ్ళు విగ్రహ పూజ లేదు అని చెప్పి రకరకాలుగా మనం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినాం. కానీ ప్రభుత్వాలు మారుతున్నా కూడా జాతీయ గీతం మారతలేదు, జాతీయ గేయం మార్తలేదు కదా, మనం అట్లా ఉంచుకున్నాం కదా. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే ఒకటే అంటున్నాడు, సమస్యలు చుడుకుంటూనే ఇరుక్కున్న సందర్భంలో ఏ ప్రభుత్వం గతంలో కేసీఆర్ అదే పని చేసాడు, ఇవాళ వీరు కూడా అది పని చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు నందు గారు గతం అనే పునాది మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆలోచించాలి. ఏ ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ గతాన్ని తిడుతూ కూర్చుంటే లాభం లేదు, వర్తమానంలో జీవించకుండా భవిష్యత్తు పట్ల భయపడితే కూడా లాభం లేదు. ఇక్కడ పెద్ద వివాదం ఎక్కడ లేచిందంటే మామూలుగా ఒక కాలేదు, వివాదం లేకుండా పాలన కొనసాగిస్తే అయిపోయింది. కానీ చాలా ఉన్నాయి గ్యారెంటీ, 100 గ్యారెంటీ, మన 100 రోజుల్లో గ్యారెంటీలు ఉన్నాయి. అట్లాగే పరిపాలనలో సమన్వయం లోపం కనపడుతుంది. కొంతవరకు ఇప్పుడు విత్తనాల సమస్య ఒకటి ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే మనకు వీటిని చెట్ల తప్పించుకుందామంటే బయటకు పారిపోవడానికి పలాయనవాదం ఆశ్రయిస్తారు ఏ పాలకుడైనా. గతంలో కూడా కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్లలో పెద్ద పొరపాటు ఏంటి, వారు జాతీయ పక్షిని, జాతీయ మనకు వృక్షాన్ని మనం ఎన్నుకున్నాం, అని చేసినాం. కానీ జాతీయ గీతంగా, మన రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించారు ఇప్పటిదాకా? ఆలస్యం, 10 ఏళ్ళు ఆలస్యం చేసింది ఆయన. జాతీయ గీతం పట్ల ఇప్పుడు ఎవరికి అభ్యంతరాలు లేవు. నా ఉద్దేశం అంటే కళకు ప్రాంతాలు విభేదాలు ఏం లేవు. ఇంతకుముందు సుజాత గారు అన్నారు కదా, నిజంగా చెప్పానంటే కళాకారులకు ఎల్లలు లేవు. ప్రపంచం అంతా ఒక కుటుంబం అయినప్పుడు కళాకారులకు ఎల్లలు ఎక్కడ ఉంటాయి? ఎవరిని తీసుకొచ్చుకోవచ్చు. అంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని తీసుకున్నాం, ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే తప్పుకు తప్పు ఒప్పు కాదంటున్నాను. ఇవాళ మంచి చెట్టు వివాదం లేకుండా ఉండాలంటే అసలు దానికి సంగీతం వేరే అవసరం లేదంటున్నాను. తెలంగాణ గీతానికి ఆది అంతా ఆయన్నే, ఎవరు అందశ్రీ గారు. ఎందుకంటే అందశ్రీ గారే పాడి వినిపించిన తర్వాతనే గేయాన్ని వాడుకుంటున్నాం కదా. 20 ఏళ్ల క్రితం రాసింది, ఇవాళ రాసింది కాదు. కానీ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేందుకు జనగణమనను సవరించుకోవాలి, మనం లేని ప్రాంతాలను తీసేసుకోవాలి, ద్రావిడ అనే బంది భాషలను చేర్చాలి. కాలే ఇప్పటి వరకు ఒక ప్రయత్నం మొదలు పెట్టిండ్రు. ఈ 13 చరణాల గీతాల్లో అన్ని పాడాలంటే కష్టం. అందుకని మనం జాతీయ గీతం జనగణమన 52 సెకండ్లే ఉంటుంది. మనకు మొత్తం వందే మాతర గీతం మొత్తం తీసుకోవట్లేదు. బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతాన్ని 3 చరణాలు చదువుకుంటున్నాం మనం. అట్లా షార్ట్ చేయడం అవసరమే. షార్ట్ చేసే దానిలో కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చేయడం కూడా కరెక్టే. ఈ 13 చరణాల గీతాన్ని 1, 9 అట్లాగే 12వ చరణాన్ని తీసుకొని వాళ్ళకి రూపకల్పన చేసిండ్రు. సరి అంటే ఇప్పటిదాకా రాష్ట్ర గీతం లేదు. దాని పట్ల రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకున్నారు, మంచిది. దీన్ని ఎల్లుండి రిలీజ్ చేస్తున్నారు, ఇది మంచిది అంటున్నారు. అందులో కొన్ని భావనలు లేవు. నరేష్ చెప్పినట్టు మనకు అంతకుముందు ఉన్న గీతంలో ఏది చార్మినార్ కొత్త వెలుగు అని చెప్పి, మన గోల్కొండ కొత్త వెలుగు అని చెప్పి, అట్లాగే మనకు అంటే 13.5 నిమిషాల్లో ఉన్నది కనుక దీన్ని 2 అధికారికంగా తీసుకుంటున్నారు కనుక అభినందించాలి. ఇక చిహ్నము వీటికి వస్తే ఏంటంటే కొత్తగా చిహ్నం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇవాళ మార్పు వస్తుంది? మొన్నటిదాకా టీఎస్ నుంచి టీజీకి మారినాం. అక్కడ గంత ముందు మనం పెట్టుకుంది టీజీ అని పెట్టుకుంది, చాలా మంది రాసుకుంది. తెలంగాణ ఉద్యమం కావాలి, నేను కూడా ఉన్నాను కనుక రాసుకునేది కాదంటలేదు.
కానీ ఒకసారి ఒక నిర్ణయం జరిగినాక ప్రతిసారి ఆ నిర్ణయాన్ని తిరగదొడుతుంటే ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారొచ్చు, కానీ ఒక గుర్తుంచిపోయే విధానంగా ఉండాలంటున్నాను. ప్రభుత్వాలు మారగానే అంటే మనకు ఒక నిశాన్గా ఉండే పరిస్థితి రావాలి. ఉదాహరణకు ఎన్టీ రామారావు అని ₹2 కిలో బియ్యం జ్ఞాపకం వస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకు ఉచిత విద్యుత్ జ్ఞాపకం వస్తుంది, మన ఆరోగ్యశ్రీ జ్ఞాపకం వస్తుంది, అట్లానే మనకు ఫీ రియంబర్స్మెంట్ జ్ఞాపకం వస్తుంది. ఇట్లా నేనేమంటారు, సంక్షేమ పథకాలు ఒకటే కాదు, ఫలానా హాయంలో వీళ్ళు చేశారు. ఉదాహరణ ట్యాంక్ బండి మీద విగ్రహాలన్నీ ఆనాటి సాంస్కృతిక మూర్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి తక్కువ ఎక్కువ కావచ్చు, కానీ వాళ్ళ ట్యాంక్ బండి విగ్రహాలు చూడగా ఎన్టీ రామారావు గారు మన కళ్ళ ముందు పెరుగుతారు. ఇట్లాంటి చారిత్రాత్మకంగా నిలిచే విషయాలు చేద్దామా, లేకుంటే చిల్లర వివాదాలు పెట్టుకుందామా అని పాలకులు ఆలోచించాలని నేను అంటున్నాను. అందుకనే చిహ్నం మార్చడం అవసరమా కాదా? అవును, అమరవీరులకు గుర్తించాలి. ఇప్పుడు ఇంకొక వివాదం వస్తుంది నందుగా, ఏమొస్తుంది అంటే అమరవీరుల స్తూపం అంటే 69 అమరవీరుల స్తూపం మన అసెంబ్లీ ముందుకు పెట్టుకున్నామా? నిన్న కాక మొన్న అమరవీరులు అంటే మొన్నటి ఉద్యమంలో కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ గురించి పెట్టుకుందామా? ఈ రెండు కాకుండా జల్ జమీన్ జంగల్ అని చెప్పి మనకు కొమరం భీం ఉద్యమం చేసిండు నిజాం ప్రభుత్వం మీద, అది పెట్టుకుందామా? తెలంగాణ రైతాంగ పోరాటంలో వేల మంది చచ్చిపోయింది, తర్వాత స్వాతంత్రం వచ్చి విలీనం తర్వాత కూడా వేల మంది కమ్యూనిస్టులు చచ్చిపోయారు, మరి వాళ్ళది పెట్టుకుందామా? అంటే నా ఉద్దేశం ఏంటంటే అమరవీరుల స్తూపాన్ని తీసుకోదలుచుకుంటే ఇప్పుడు 4 ఉన్నాయి మనకు ఐకాన్లు, ఈ 4 తీసుకోలేదు, కొత్తగా తయారు చేసుకోవాలి. ఈ మొత్తం ఇప్పటిదాకా తెలంగాణ చరిత్రలో జరిగిన మొత్తం ఎవరైతే కాన్పులో చచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆత్మహత్యలు చేసుకోవచ్చు, అందరు అమరవీరులు కలిసి ఒక స్తూపం మనం ఇంకా మంచిగా ఉంటుండే. మనం కేసీఆర్ గారి ప్రయత్నం అదే, కానీ దానిలో కూడా ఎవరిని సంప్రదించకపోవడం, దాని డిజైన్ కూడా బాగాలేదనడం చాలా జరుగుతుంది. ఇప్పుడు ఏరే లక్ష్మణ్ అని మనకు అమెరికాలో ఉన్నాడు, ఆయనతో కూడా మనం మీడియా వాళ్ళు మాట్లాడారు. ఆయన ఏమంటుండంటే అందరిని ఆలోచించే మంచి చెడు చేసినాము, అమరవీరులు చేర్చుకుంటే తప్పే అంటున్నాడు. నేను కూడా ఆయనతో ఏకీపిస్తున్నా, అమరవీరుల స్తూపాన్ని కూడా మనం ఇందులో లోగోలో పెట్టుకుంటే తప్పు లేదు, కానీ రాచరిక ఆనవాళ్ళని చెప్తే ఏది మిగలదు నందుగా, ఏది మిగలదు. ఇవాళ అశోక్ చక్రం మనకి రాదు, మనకు రేపు 4 సింహాలకు గుర్తు మనకి రాదు. అంతెందుకు, మనకు గతంలో కాకతీయులు కట్టే గొలు చెరువులు కాకుండా గొలు చెరువుతో పాటు రామప్ప చెరువైంది, లక్నవరం చెరువైంది, పాకాల చెరువైంది, ఇవన్నీ కూడా మనకు పనికొస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు మన పార్క ఉంది కదా, ఇప్పటి కూడా పారుతున్నాయి ఆ నీళ్లు. దాంతో పాటు నిజాం చేసిన పనులు కూడా మనం ఎందుకు అసలు చార్మినార్ను ఒక మతపరమైన కట్టడంగా గుర్తించడం చూడడం తప్పు అంటున్నాను. మక్కా మసీద్ అయితే మతపరమైన కట్టడం, మక్కా మసీద్ పోల్చుకుంటే మనకు మెదక్ చర్చి కూడా రావాల్సి ఉంటుంది. అట్లా కాదు, ఇది 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మన షెహన్షా అంట, లేకపోతే హైదరాబాద్ షాన్ అంట. ఇది హైదరాబాద్ అనగానే గతంలో ఆ సమైక్య పాలకులు ఏం చేశాడంటే చార్మినార్ లోగోని పక్కన పెట్టి సైబర్ సిటీని చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ప్రజలు ఒప్పుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైదరాబాద్ అనగానే చార్మినార్ కనపడేది, గతంలో చేసిన చాలా వరకు అది కాలే. నేనేమంటున్నానంటే 6వ నిజాం 7వ నిజాం కూడా పరిపాలనా పరంగా చేసిన సంస్కరణలు చాలా ఉన్నాయి. అంతెందుకు ఇనామల అబాలిషన్ యాక్ట్ ఉన్నది, అంతెందుకు మనకు నిజాం సాగర్ కట్టించింది 6వ నిజాం కాదా 1932లో. మనకు 1908 లో వర్తలు వస్తే హైదరాబాద్ కు ఉస్మాన్ సాగర్ గండిపేట అంటాం, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టించింది వాళ్ళు కాదా, హుస్సేన్ సాగర్ కట్టించింది వాళ్ళు కాదా, అంత ముందు ఉన్న నిజాం కాదా? అందుకని ఇది కులి కుతుబ్షాల సంస్కృతి. చార్మినార్ అనేది నిన్న మొన్న వచ్చిన నిజాం ఉంది కాదు ఇది. కనుక కొంచెం బీజేపీ వాళ్ళు కూడా సన్నాయి నొక్కులే కాకతీయ కళాతోరణం ఒప్పుకుంటారట, చార్మినార్ గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే రాచరిక ఆనవాళ్ళు అనంగా ఏ ఆనవాళ్ళు స్పష్టంగా చెప్తున్నా. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, రాచరిక ఆనవాళ్ళు అంటే అశోక చక్రం ఉండదు, మనకు అది ఉండదు. మొన్న కొత్త పార్లమెంట్ భవనం నాకు పాతదే మంచిగా అనిపిస్తుంది, అయినా సరే కొత్త పార్లమెంట్ భవనం తమిళనాడు నుంచి చోళరాజులు పరిపాలించిన సంగోలు తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు, గతంలో ఉన్నదే, దాన్ని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. 4 సింహాలు కూడా ఆ విధంగా లేవు. అంటే చక్రవర్తి అశోక చక్రవర్తి 4 సింహాలలో అక్కడ కూడా లేదు. కాకతీయ కళాతోరణాన్ని మనం అర్థం చేసుకోవడం తప్పు చేస్తున్నాం. అందులో నందులు ఉంటాయి, మళ్ళీ అట్లాగే మనకు మొసళ్ళు ఉంటాయి, దానికి చాలా అర్థం ఉంది. కాకతీయ కళాతోరణం ఆ రకంగా తయారు కావడానికి కారణాలు ఏంటి ఒకసారి మనకు గూగుల్లో కొడుతుందామో దొరుకుతుంది. మనకు కొంచెము రాజకీయ పార్టీలు చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు 2 రకాలుగా చెప్పారు, మీరు 2 రకాలుగా చెప్పారు రామ్మోహన్ గారు. ఒకటి, మొదట్లో మీరు ప్రస్తావించిన అంశం ఏంటంటే కొంత ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి కొంచెం జటిలంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి ఇందులో భాగంగా అంటున్నారు. అట్ ద సేమ్ టైం మార్పులు చేయడం తప్పు కాదు, కానీ అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి, ప్రతి వాళ్ళు చేసుకుంటూ పోయేవి కాదు అన్నారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. మొదటి కట్టుబడి ఉన్నాను, అదే సమస్యల నుంచి పారిపోవడానికి
ఇటువంటి అంటే కొత్త ఇప్పుడు తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు ప్రభుత్వం మనం చేస్తున్న ఈ పనులు ప్రయత్నాలు ఉండాలి కూడా అందులో ఒక భాగంగా మీరు ఎలా చూస్తున్నారా? అండి? డేట్ ఉంది కదా, జూన్ 2వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాని మీద